do, so instinctive and so. షట్ అప్. ఏంట్రా ఈ సౌండ్? గో టు యువర్ బెడ్రూమ్స్. కిరణ్ వస్తున్నావా లేదా? ఏంట్రా మీ మామయ్య? మామయ్య నేను మేనేజ్ చేస్తా. ఈ బర్త్డే మొత్తం నీతో స్పెండ్ చేయాలనుకుంటున్నాను కిరణ్. నువ్వు తొందరగా వస్తే మన ఇద్దరం కలిసి బయటికి వెళ్దాం. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మామయ్య ఎవరు మామయ్య ఫోన్లో? నీకు అవసరమా కస్టమర్ కేర్? ఓ ఈరోజు కస్టమర్ కేర్ బర్త్డే కదా. మాకు తెలుసు మామయ్య ఈరోజు ఆంటీ బర్త్డే అని. మీరు వెళ్ళరా మామయ్య ఆంటీ బర్త్డేకి? అది కాదురా, అమ్మ నాన్న మిమ్మల్ని నాకు అప్పచెప్పి వెళ్ళారుగా, ఎలా వెళ్ళాలి? ఏం పర్లేదు మీరు వెళ్ళండి మామయ్య, లేకపోతే ఆంటీ ఫీల్ అవుద్ది మామయ్య. మీరు వెళ్ళండి మామయ్య. సరే జాగ్రత్తగా ఆడుకోండి, ఓకేనా? బయట గేట్కి లాక్ చేసుకుని వెళ్తాను. బీ కేర్ఫుల్, ఓకే? ఓకే మామయ్య. యా బేబీ కమ్. లొకేషన్ ఫిక్స్ అయింది, రెడీగా ఉండండి. This is our kingdom. We are the free birds.
ఈ దొంగతనంతో మన జీవితాలన్నీ మారిపోవాలి. ఇదే లొకేషన్. భలే ఇల్లు పట్టినవరా బిలాలుగా. గాడి ఇడు కోపం ఎక్కువ. బాజునే పార్క్ చేసావు. దిగండి దిగండి. అరే శ్రీశైలం వాడా రజని నీ స్టైల్లో లేపు. అది అందుకే నిద్రపోతున్నట్టు అబ్బా ఇంత పెద్ద ఇల్లు. అవును బావా, బెడ్రూమ్లు కూడా పెద్ద పెద్దగా ఉంటాయి. ఒరే నిద్రమోహవాడా, ఈ ఇంటిని దొంగతనం చేస్తే జీవితాంతం నిద్రపోవచ్చు. ఎక్కులే. కుక్కలున్నాయి, జాగ్రత్త. ఒక్క నిమిషం. కుక్కలున్నాయి జాగ్రత్త కాదు, డెవిల్స్ ఇన్సైడ్ బీ కేర్ఫుల్ అని బోర్డు. దెయ్యాలున్నాయి జాగ్రత్త అని. భయపడద్దు. ఇప్పుడు ఊర్లలో ఓ స్త్రీ రేపు రాని ఎలా రాస్తారు, ఇది కూడా అంతే. ఆ స్త్రీ వేరు, ఈ దెయ్యం వేరురా. 10 సంవత్సరాలుగా వాటి చేత శారీరకంగా మానసికంగా గుజ్జు అయిపోయి ఉన్నా. వీటితో నేను పడలేడు. నాతో వచ్చేది ఎవరు, వీటితో సచ్చేది ఎవరు? అరే జానిగా, లోపల దెయ్యాలుంటే మనుషులు ఎట్లుంటారు? బోర్డు ఉంటే దెయ్యాలు ఉన్నట్టే, అంటే బోర్డు లేకుంటే లేనట్టు. నువ్వు వాడు తిరుగువే. ఇప్పుడు ఇటు చూడరా, బోర్డు ఉందా? లేదు అంటే దయ్యాలు లేనట్టే. మరి నడు రాదురా. క్లారిటీ కావాలి నాకు. ఈ అవలాగడికన్నా ఏంట్రా ఏం చేస్తున్నావు ఇక్కడ? వీళ్ళెవరో కానీ మీ గేట్ భలే ట్రెక్కింగ్ చేస్తున్నారా? అది ట్రెక్కింగ్ కాదురా, థెఫ్టింగ్. మా ఇంట్లో దొంగలు పడుతున్నారా? అవునరా. ఇప్పుడు ఏం చేద్దాంరా? నా ట్రెండ్ చెప్తే ఏం చేయాలని చెప్తా. ఏంలే, మీ ఇంట్లో దొంగలు పడుతున్నారు. దొంగలా? దొంగలా? ఎందుకలా గేట్ దూకుతున్నారు? వాళ్ళు మనం వెళ్ళి గేట్ ఓపెన్ చేస్తాం కదా. అయ్యో వాళ్ళు దొంగలు. నువ్వు సైలెంట్ గా ఉండు. బ్యాక్ 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 బ్యాక్. ఇప్పుడు మన దగ్గర ఫోన్ కూడా లేవు కదరా. మమ్మీ డాడీకి ఫోన్ చేద్దామంటే మరి ఇప్పుడు ఏం చేద్దాం? మీ ఇంట్లో ఇంటర్నెట్ ఉంది కదా, వెయిట్ SMS లో SMS చేద్దాం. అబ్బా, 10 సెకండ్ల ముందు దూకుంటే బాగుండదు బావా. కరెక్ట్ గా యమగండంలో దూకాం. అంటే ముక్కు బయలుపోతే యమగండం సుడుగుండం టీం డిస్కరేజ్ చేసావంటే అయినా నీలాంటి చిలక చూసి చెప్పేదాన్ని చేసినట్టు నాది బుద్ధి తక్కువ. నా చులుకు ఎగిరిపోయింది కాబట్టి ఈ ఎలక కోసం ఈ టీంలో జాయిన్ అయింది. ఒరే నీ ఆపరేషన్ ఫేస్ నువ్వు ఓవర్ చేసావనుకో, కంట్రోల్ తప్పా. నాకు కావాల్సింది కూడా అదే కదా బావా. అరే సాంబా, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా వీన్ని? దీన్ని నాకే తెలుసు, శ్రీశైలం గారు తీసుకొచ్చి. అవును ఈడేడి వీడొకడు కంచానికి బకాసుడు, మంచానికి కుంభకర్ణుడు. ఈ నెట్ట లేపేది అరే నేల మీద పడుకునేవాడు చూసినా, మంచం మీద పడుకునేవాడు చూసినా, బస్సులో పడుకునేవాడు చూసినా, ట్రైన్లో పడుకునేవాడు చూసినా, ఆఖరికి ఫ్లైట్లో పడుకునేవాడు చూసినా, ఇలా గేట్ల మీద పడుకునేవాడిని వీడే చూస్తున్నా. ఒరే నువ్వు ఇట్లా పడుకుంటే జీవితాంతం జైల్లో పడుకోవాలరా. నీ మొద్దుని దొరక దండవరా బాబు. దిగు. అలెక్సా ఓపెన్ గూగుల్. అలెక్సా వెయిట్ SMS. మీ డాడీ ఫోన్ నెంబర్ అంటే చెయ్యి. ఇప్పుడు దాని కింద మెసేజ్ టైప్ చేయి. డాడీ మన ఇంట్లో దొంగలు పడుతున్నారు, ఇప్పుడే గేట్ దూకారు, మీరు తొందరగా బయలుదేరి రండి. నీ పేరంటే చేసి కిందున్న క్యాప్చర్ అంటే చేసి సెండ్ చేయి. నా పేరు కూడా పెట్టు. ఒక్క పేరు చాలు కదరా. అది నీ పేరు తీసేసి నా పేరు పెట్టు. సెండ్. ఎస్, మెసేజ్ సెండ్ రా. సెకండ్ గ్యాప్ అంతే, చెప్తాను రా. అవును అంతే. శ్రీధర్, రేయ్ ఇంట్లో దొంగలు పడ్డారంట్రా. దొంగల కిరణ్ కాల్ చేశాడా? లేదు, పిల్లలు ఇంటర్నెట్ త్రూ మెసేజ్ పంపించారు. ఓ, ఇలాంటి మెసేజ్లు మీ పిల్లలు ఇంతకు ముందు ఎప్పుడైనా పంపారా? లేదురా, ఇదే ఫస్ట్ టైం. అయితే దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదురా. ఎందుకంటే ఇలాంటి బిత్తిరి ఐడియాలని నా కొడుకే వస్తారా. ఇలాంటి కంత్రి మెసేజ్లు నాకు చాలాసార్లు పంపాడు. మ్యారేజ్ కార్డులను తీసుకురాలేదన్న రివెంజ్తో నాకు పంపితే పట్టించుకొని నీకు పంపాడు. జస్ట్ ఫర్గెట్ ఇట్. అంతేనంటావా? అంతేరా, ఆల్రెడీ బయలుదేరుతున్నప్పుడు హింట్ ఇచ్చారు కదా దొంగలు వస్తే ఎలా అని. గుర్తులేదు?
అది కాదు మమ్మీ, దొంగలు వస్తే ఎలా? దా. డాడీ వాళ్ళ మెసేజ్ చూసుకున్నారో లేదో? చూసినా కానీ వాళ్ళ నంబర్ లేరా? ఎందుకు? ఎందుకంటే మీ డాడీ పక్కన మా డాడీ ఉన్నారు కాబట్టి. నేను ఇలా ఫేక్ మెసేజ్లు మా డాడీకి ఎన్నోసార్లు పెట్టాను. డాడీ సైడ్ వర్కౌట్ అవ్వదు, కానీ మీ మామయ్యకి మెసేజ్ పెట్టు. నెంబర్ గుర్తులేదు. మీ సోదరి డిస్కషన్ పక్కన పెట్టి ఇప్పుడు మనం ఏం చేయాలో డిసైడ్ అవ్వండి. వాళ్ళ లోపలికి వచ్చేస్తున్నారు. ఏదో ఒక డిసైడ్ చేయమంటే నువ్వేంటి నిలబడి నిద్రపోతున్నావు? అయ్యో ఆహా, మీ అన్నయ్య థింక్ చేస్తున్నాడు. ఓహో, థింక్ చేయాలంటే కళ్ళు మూసుకోవాలా? అందరి దగ్గర రండి. చీపుర్లు, టూత్ బ్రష్లు, ఫినాయిల్ డబ్బాలు కాదు, మంచి కాస్ట్లీ ఐటమ్స్ నొక్కండి, అర్థమైందా? రే, ఇట్లా లైట్లు లేవు, ఇట్లా లైట్లు ఉన్నాయి. ఇటు వెళ్తే కనపడవు, ఇటు వెళ్తే కనపడతావు. మరి అటెందుకు ఇటే వెళ్దాం. ఓకే. అబ్బా విను బావా, అదేమో నైరుతి, ఇదేమో వాయువ్యం. అటు దొరికిపోతాం, ఇటు దూరం. వాయువులో కాక నైరుతిలో వెళ్తే డోర్లు ఓపెన్ అయిపోతాయా? గేట్ ఏమో లాక్ చేసింది, డోర్ ఏమో ఓపెన్ అయింది. గేటుకున్న దెయ్యం పోస్టర్ నిజమై లోపల మనకు హర్రర్ సినిమా కనపడిపోతుంది కదా. అంటే మనకి లోపల టెర్రరేనా?